తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం రంగంపేట మండలంలోని బాలవరం గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చింది. గుక్కెడు శుభ్రమైన నీళ్లివ్వాలని డిమాండ్ చేస్తూ మహిళలతో కలిసి గ్రామస్తులు రోడ్డెక్కారు. తాగునీటిలో మురుగునీరు కలవడంతో కలుషిత నీరు వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులు రాత్రి 10 గంటల వరకు ధర్నాకు దిగుతూ రహదారిని దిగ్బంధించారు. గ్రామస్తుల ఆందోళనకు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి సంఘీభావం తెలిపారు. ఆయన రోడ్డుపై బైఠాయించి నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలవరం ఎస్సీ కాలనీలో గత 6 నెలలుగా తాగునీరు సరిగా రావడం లేదని ఆరోపించారు. రక్షిత మంచినీటి పథకం ద్వారా సరఫరా అవుతున్న నీరు కలుషితమవుతోందని అన్నారు. తాగునీటి పైప్లైన్ పక్కనే మురుగు కాలవ ఉండడం, పైప్లైన్ వాల్వు దెబ్బతినడం వల్ల మురుగునీరు తాగునీటిలో కలుస్తోందని తెలిపారు. పైప్లైన్ల మరమ్మతులు చేపట్టాలని పలుమార్లు పంచాయతీ సిబ్బందికి చెప్పినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు గ్రామంలో వాటర్ ట్యాంక్ నిర్మించామని, కేవలం 25,000 రూపాయలతో సమస్య పరిష్కారం సాధ్యమని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీలో 1,30,00,000 రూపాయల నిధులు ఉన్నప్పటికీ రాజకీయ కారణాలతో అభివృద్ధి పనులు ఆగిపోయాయని ఆరోపించారు. కలుషిత నీరు తాగడం వల్ల గ్రామస్తులు అనారోగ్యానికి గురవుతున్నారని, ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారని ప్రశ్నించారు. 3 రోజుల్లో సమస్య పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని గ్రామస్తులు హెచ్చరించారు. వాళ్ళకి నీరు లేదు, ఎంత కడుపు మండకపోతే వాళ్ళు ఈ టైం వరకు ఉంటారు. మీరు పంచాయతీ సెక్రటరీ ఎంత ఉంది పంచాయతీలో నిల్వ? 1,20,000 కానీ 1,30,00,000 కానీ నిల్వ ఉంది. అవునండి, ఉందా లేదా? ఆ పాత ప్రెసిడెంట్ గారి చేత రూపాయి కూడా ఖర్చు పెట్టనివ్వలేదు. ఈ ఎమ్మెల్యే వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత అందులోంచి 25,000-30,000 ఖర్చు పెడితే వీళ్ళకి నీరు సరిపోను, ఆ కనెక్షన్లు ఇయ్యని.